వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తాః కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని చతుర్థ స్కంధంలోని 24వ అధ్యాయంలోని మొదటి భాగంలో ఉన్నాం ఇవాళ. పృథు మహారాజు యొక్క వంశపరంపర ప్రచేతసులకు పరమశివుని ఉపదేశం. మైత్రేయ ఉవాచ. విజితాశ్వోధిరాజాసీత్ పృథుపుత్ర పృథుశ్రవాః. యవీయోభ్యో దదాత్ కాష్ఠా భ్రాతృభ్యో భ్రాతృవత్సలః. హర్యక్షాయాదిశత్ ప్రాచీం ధూమ్రకేశాయ దక్షిణాం. ప్రతీచీంద్రుకసంజ్ఞాయ తుర్యాం ద్రవిణసే విభు. అంతర్ధానగతిం శక్రాల్లబ్ధ్వాం తర్ధాన సంగీతః. అపత్యత్రయమాధత్త శిఖండిన్యాం సుసమ్మతం. పావకః పవమానశ్చ సుచరిత్యజ్ఞయః పురా. వజిష్ఠశాపాదుత్పన్నాః పునర్యోగగతిం గతాః. అంతర్ధానో నభస్వత్యాం హవిర్ధానమవిందత. య ఇంద్రమశ్వహత్తారం విద్వానపి న జగ్నివాన్. రాజ్ఞాం వృత్తిం కరాదానదండశుల్కాదిదారుణాం. మన్యమానో దీర్ఘసత్రవ్యాజేన విససర్జః. తత్రాపి హంసం పురుషం పరమాత్మానమాత్మదృక్. యజంస్తల్లోకతామాపకుశలేన సమాధినా. హవిర్ధానాద్ధవిర్ధాని విదురాసూతషట్సుతాం. బర్హిషతం గయం శుక్లం కృష్ణం సత్యం చితవ్రతం. బర్హిషత్సు మహాభాగో హావిర్ధానిః ప్రజాపతిః. క్రియాకాండేషు నిష్ణాతో యోగేషు చ కురుద్వః. యస్యేదం దేవయజనమనుయజ్ఞం వితన్వతః ప్రాచీనాగ్రైః కుశైరాసీదాస్తుతం వసుధాతలం. సాముద్రీం దేవదేవోక్తాముపయమే చ తద్రుతిం. యాం వీక్ష్య చారు సర్వాంగీం కిశోరీం దుష్ఫలంకృతాం. పరిక్రమంతీముద్వాహే చగమేక్నిష్టుకీమివ. మైత్రేయుడు అన్నాడు, ఓ విదురా, పృథు మహారాజునకు పిమ్మట ఆయన పెద్ద కుమారుడకు విజితాశ్వుడు రాజయ్యాడు. అతడు మిగుల వాసిగాంచాడు. సోదరులపై ఆయనకు గల ప్రేమ అపారం అంచేత అతడు తన నలుగురు తమ్ములకును ఒక్కొక్కరికి ఒక్కొక్క దిశయందు పాలనాధికారం అప్పగించాడు. అతడు హర్యక్షునకు తూర్పు దిక్కునందును, ధూమ్రకేతునకు దక్షిణ దిశయందును, వృకునకు పశ్చిమ దిశయందును, 4వ వాడుకు ద్రవిణునకు
ఉత్తర దిశ యందును రాజ్య పరిపాలనాధికారం ఇచ్చాడు. విజితాశ్వుడు దేవేంద్రుని నుండి అంతర్ధాన శక్తిని పొందాడు. ఆ కారణంగా ఆయనకు అంతర్ధానుడు అని పేరు కూడా వచ్చింది. ఆయన వలన ఆయన ధర్మపత్నియకు శిఖండిని అనునామయందు 3 సుపుత్రులు కలిగారు. వాళ్ళెవరయ్యా అంటే పావకుడు, పవమానుడు, శుచి అను వారి పేర్లు. వారు దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆవహనీయాగ్ని అను త్రేతాగ్నులే. పూర్వం వశిష్ఠుని శాపం వలన ఈ దంపతులకు పుత్రులయ్యారు. అంతర్ధానునకు నభస్వతి అనునామయందు అభిర్ధానుడు అను కుమారుడు కలిగాడు. అతని తండ్రియకు విజితాశ్వుని యజ్ఞాశ్వమును దొంగిలించిన వాడు ఇంద్రుడని తెలిసి కూడా ఉదారబుద్ధితో అతనిని చంపక విడిచిపెట్టేశాడు. అంతర్ధానుడు ప్రజల నుండి పన్నులను, అపరాధ రుసుములను మొదలగు వాటిని వసూలు చేయుట రాజునకు కర్తవ్యములే అయినను వాటిని కష్టప్రదములుగా భావించాడు. నచ్చల ఆయనకి. అందువలన అతడు వాటి యందు విముఖుడై దీర్ఘసత్రమును యాగ నిర్వహణ నెపముతో తన రాజ్య పరిపాలనను త్యజించాడు. ఆత్మజ్ఞానియకు ఆ రాజు యజ్ఞదీక్షలోనున్నను ఆర్తత్రాణ పరాయణుడైన పరమాత్మను ఆరాధించుచు దృఢమైన సమాధి ద్వారా పరమపదమును చేరాడు. ఓ విదురా, అవిర్ధానుని వలన అతని భార్య అవిర్ధాని యందు బర్హిషదుడు, గయుడు, శుక్రుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు అను 6 పుత్రులు జన్మించారు. అవిర్ధానుని కుమారుడు మహాత్ముడు అయిన బర్హిషదుడు యజ్ఞాది కర్మకాండల యందును యోగ విద్యల యందును నిష్ణాతుడు. అందువలన అతడు ప్రజాపతి పదవిని పొందాడు. బర్హిషదుడు వరుసగా దేవయజ్ఞమును ఆచరిస్తూ కుశాగ్రములు తూర్పు దిక్కునకు ఉండునట్టు పరిచాడు. ఆ దర్భలతో ఆ ప్రదేశం పూర్తిగా నిండిపోయిందని చేత ఆయనకు పేరు వచ్చింది. ఆ పేరేంటయ్యా అంటే ప్రాచీన బర్హి అనే పేరు వచ్చింది ఆయనకి. ప్రాచీన బర్హి సముద్రుని కుమార్తె అయిన శతద్రుడిని బ్రహ్మదేవుని ఆదేశంపై వివాహమాడాడు. ఆమె సర్వాంగ సుందరి, యౌవన సౌభాగ్యముతో అలరారుచున్నది. ఆమె ధరించిన వస్త్రాలంకార శోభను అత్యద్భుతములు. భర్తతో కూడి ఆమె అగ్నిదేవునికి ప్రదక్షిణ చేయుచుండగా ఆమెను పరీక్షించి చూచి అగ్ని ముగ్ధుడైపోయాడు. ఆమె యొక్క అతిలోక సౌందర్య వైభవములను గాంచినంతని అతడు పూర్వము శుక్కిపై వలె మోహపడ్డాడు. విబుధా సురగంధర్వముని సిద్ధ నరోరగా విజితాః సూర్యయాదిక్షు గుణయంత్రైవ నూపురైః ప్రాచీన బర్హిషః పుత్రాః శతధృత్యాం దశాభవన్ తుల్యనామవ్రతాః సర్వే ధర్మస్నాతాః ప్రచేతసః పిత్రాదిష్టాః ప్రజాసర్గే తపసేర్నవమావిశన్ దశవర్షసహస్రాణి తపసార్చం తపస్పతిం యదుక్తం పథిదృష్టేన గిరిశేన ప్రసీదతా తధ్యాయంతో జపం తశ్చ పూజయంతశ్చ సంయతాః. నవవధువకు శతధృతి అగ్నిప్రదక్షిణం చేయుచుండగా ఆమె కాలి ఎందెల మధుర రవళులు ఎల్లరునూ పరవశింపజేయుచున్నాయి. అప్పుడు అచటనున్న దేవతలు, అసురులు, గంధర్వులు, మునులు, సిద్ధులు, మానవులు, నాగులు మొదలగు వారందరూ ఆ అవ్యక్త మధుర నాదములకు ఆకృష్టులైనారట. ఓ విదురా, ప్రాచీన బర్హి వలన శతధృతి యందు 10 మంది కుమారులు కలిగారు. వారందరూ ఆయన వలె వ్రత నిష్ఠాపరులు, ధర్మనిరతులు. వారు ప్రచేతసులుగా ప్రసిద్ధిగాంచారు. పంచాభివృద్ధి చేయుడని ప్రాచీన బర్హి తన కుమారులను ఆదేశించాడు. పిత్రాదేశం అనుసరించి వారు తపశ్చర్యకై సముద్రమును ప్రవేశించారట. వారు సకల ఫలములను ప్రసాదించున్నట్టు శ్రీహరిని ధ్యానించుచూ 10,000 సంవత్సరములు తపస్సుతో ఆధారించారు. శ్రీహరిని ధ్యానిస్తూ 10,000 సంవత్సరములు తపస్సుతో ఆరాధించారు. ప్రచేతసులు తపస్సు చేయుటకు వెళ్ళు సమయమున పరమశివుడు మార్గమధ్యమున వారికి దర్శనమిచ్చాట. ఆ కైలాసపతి వారి సంకల్పమునకు ప్రసన్నుడై వారికి తత్వోపదేశం చేశాడు. అంతటా వారు శివోపదేశము మేరకు ఏకాగ్రచిత్తులై శ్రీమన్నారాయణుని ధ్యానిస్తూ జపిస్తూ పూజించడం మొదలుపెట్టారు. విదురౌవాచ ప్రచేతసాం గిరిత్రేణ యథాసీత్ పథి సంగమః యదుతాః హరః ప్రీతస్తన్నో బ్రహ్మన్ వదార్థవతు సంగమః ఖలు విప్రర్షే శివేనేహ శరీరిణాం దుర్లభో మునయో దజ్జురసంగాద్యమభీప్సితం ఆత్మారామోపి యస్త్వత్స్య లోకకల్పస్య రాధసే శక్త్యా యుక్తో విచరతి ఘోరయా భగవాన్ భవః. విదురుడు అడిగాడు, ఓ బ్రాహ్మణోత్తమ, ప్రచేతసులకు మార్గమధ్యమున శంకర భగవానుతో సమాగమం ఎలా జరిగినదండి? అప్పుడు ఆ స్వామి వారి ఎడల ప్రసన్నుడై ఇచ్చిన ఉపదేశం ఏమిటి? పరమ పురుషార్థ సాధనమైన ఉపదేశము యొక్క విశేషమును దయతో తెలుపుము. బ్రహ్మర్షి, నిస్సంగులైన మహామునులు సైతము పార్వతీపతి దర్శన భాగ్యమునకై తహతహపడుచు తీవ్రముగా ధ్యానిస్తూ ఉంటారు కదా. అయినను ఆ మహాదేవుని సాక్షాత్కారము దుర్లభము. అట్టి పరమాత్మతో సమాగమము దేహధారులైన ప్రచేతసులకు ప్రాప్తించుట సాధారణంగా ఎలా జరుగుతుంది? ఓ మహాత్మా,
పరమశివుడు ఆత్మారాముడు అనగా ఆప్తకాముడు. ఏ ప్రయోజనమును ఆశించి లోక సంచారము చేయవలసిన పని ఆయనకి లేదు. అయినను దీనులను ఉద్ధరించుటకి ఆ గిరీశుడు శక్తిస్వరూపిణి అయిన పార్వతీదేవితో కూడి లోక సంచారం చేస్తూ ఉంటాడు. మైత్రేయోవాచ ప్రచేతస పితుర్వాక్యం శిరసాదాయ సాధవః ద్విజం ప్రతీచీం ప్రజయుస్తపస్యాతృతచేతసః. మైత్రేయుడు అన్నాడు, సత్పురుషులైన ప్రచేతసులు తమ తండ్రియగు ప్రాచీన పరిధి యొక్క ఆదేశమును శిరసావహించి తపస్సు చేయుట యందు ఏకాగ్రచిత్తులై పశ్చిమ దిశకు బయలుదేరారయ్యా. సముద్రము ఉపవిస్తీర్ణమపశ్యన్సు మహత్సరః మహన్మన ఇవ స్వచ్ఛం ప్రసన్న సలిలాశయం. మరో సముద్రమా అనిపించేటట్టుగా ఒక సరోవరం కనిపించిందట వాళ్ళకి. నీల రక్తోత్పలాంభోజ కల్హారేందీవరాకరం హంససారస చక్రాహ్వకారండవని భూజితం మత్త భ్రమర సౌస్వర్య హష్ట రోమలతాంఘ్రిపం పద్మకోశరజోదిక్షు విషిర్పత్వమనోత్సవం తత్ర గాంధర్వమాకర్ణ్య దివ్యమార్గమనోహరం విసిన్యూ రాజపుత్రాస్తే మృదంగపణవాద్యను. అలా వెళుతుండగా ఆ సరస్సు రాత్రులయందు వికసించుచుండడి నల్లని ఎర్రని కరువులకును పగటి వేళలలో వికసించుచుండడి వివిధములకు కమలములకును సంధ్యాసమలము యందు కళకళలాడుచుండడి వివిధములకు చెంగల్వలకును నిలయమై చూడముచ్చటగా ఉందిట. అతడి పుష్ప మకరందములను ఆస్వాదించి బాగా మత్తిల్లియున్న తుమ్మెదలు మధుర ఝుంకారములు కలుపుచున్నాయి. తీరమున లతలతో కూడి ఉన్న వృక్షములన్నీయును ఆ తుమ్మెదల ఝుంకార మాధుర్యములకు గగుర్పాటు నుండి ఆనందించుచున్నవాయున్నట్లు శోభిల్లుచున్నాయిట. తర్హేవ సరసంస్మాం నిష్క్రామంతం సహానుగం ఉపగీయమానమర ప్రవరం విబుధానుగైః తప్త హేమనికాయాభం శితికంఠం త్రిలోచనం ప్రసాద సుముఖం వీక్షపణే ఉజ్జాత కౌతుకా. ఆ సరోవరమునందరి పుష్పముల పరాగములు గాలులకు ఎగిరి నలువైపులా పడుతూ ఉత్సవ దృశ్యమును తలపింపజేస్తున్నాయి. అచట ఆ రాజకుమారులకు కమ్మని గంధర్వగానములు వినిపించాయిట. భేరీ మృదంగాది వాద్యముల లయ విన్యాసములకు ఒదుగుచు సుస్వర శోభితములై హాయిని గొలుపుచున్న ఆ గాన మధురములకు పరవశించిపోచు వారు ఎంతో విస్మితులైనారట. అప్పుడు ఆ ప్రచేతసులు దేవాదిదేవుడైన శంకర భగవానుడు తన అనుచర దేవగణములతో కూడి ఆ సరస్సు నుండి వెలువడుచుండగా చూశారట. ఆ స్వామి తనుకాంతి పుటము పెట్టిన బంగారు వన్నెతో అలరాడుచుండెను. భక్తులను అనుగ్రహించుటకై విచ్చేయుచున్న ఆ నీలకంఠుని ముఖము మిగులు ప్రసన్నంగా ఉన్నదండి. అంజరులైన గంధర్వులు ఆ త్రిలోచనుని మధుర గానములతో ప్రస్తుతించుచున్నారు. హఠాత్తుగా దర్శనమిచ్చిన మహాదేవుని చూచినంతనే వారు మిక్కిలి కుతూహలంతో నమస్కారాలు చేశారు. సతాన్ ప్రపన్నాత్యహరో భగవాన్ ధర్మవత్సలః ధర్మజ్ఞాన్ శీల సంపన్నాన్ ప్రీత ప్రీతానువాచః. శరణుదొచ్చిన వారి ఆర్తిని తొలగించువాడు ధర్మవత్సలుడు అయిన పరమశివుడు తన దర్శనమునకు ఆనందించుచున్నవారు సౌశీల్యవంతులు ధర్మజ్ఞులు అయిన రాజకుమారులు అయ్యడ ప్రసన్నుడై ఇలా అన్నాడు. శ్రీ రుద్రవాచ యూయం వేదిశతః పుత్రాః విదితం వశ్చికీర్షితం అనుగ్రహాయ భద్రం వయేవం మే దర్శనం కృతం యః పరం బ్రహ్మ సాక్షాత్ త్రిగుణాజ్జీవ సంయుతాద్ భగవంతం వాసుదేవం ప్రపన్నర్ స ప్రియో హి మే స్వధర్మనిష్ఠశతజన్మభిపుమాన్ విరించతామేతి తతః పరం హి మాం అవ్యాకృతం భాగవతోऽథ వైష్ణవం పదం యథాహం విబుధాః కళాత్యయే అథ భాగవతా యూయం ప్రియాస్త భగవాన్ యథా నమద్భాగవతానాం చ ప్రేయానన్యోస్తి కర్హిచిత్ ఇదం వివిక్తం తప్తవ్యం పవిత్రం మంగళం పరం నిశ్రేయసకరం చాపి శ్రూయతాం తద్వదామివ. శివుడిలా అన్నాడు, నాయనలారా, మీరు ప్రాచీన బర్హి యొక్క కుమారులు కదా. మీ కోరికను నేను ఎరుగుదును. మేము అనుగ్రహించుట కొరకే ఇక్కడికి వచ్చి దర్శనమిచ్చాను. మీకు మేలగుగాక. వాసుదేవ భగవానుడు సూక్ష్మమైన అవ్యక్తము గంటెను జీవుని గంటెను అతీతుడు. వాటిని నియమించువాడు. అట్టి స్వామిని శరణుదొచ్చినవాడు నాకు మిగుల ఇష్టుడు. తన యొక్క ధర్మములను నిష్ఠతో ఆచరించువాడు 100 జన్మలను ఎత్తిన తరువాత బ్రహ్మపదవిని పొందుతాడు. అంతకంటెను మించిన పుణ్యకార్యములను చేసినవాడు నన్ను చేరుతాడు. కానీ అనన్యభక్తుడు మాత్రము తన భక్తి బలముచే మరణానంతరము ప్రపంచాతీతమైన విష్ణుపదమును నేరుగా పొందుతాడు. కానీ నేనును ఇతర దేవతలను మేము ఒక అధికార పదవిలో ఉండుట వలన మా పదవీ కాలములు ముగిసిన తరువాత ఆ పరమపురుషుని చేరుతాము.
మీరు భాగవతోత్తములు, భగవంతుని వలె మీరు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. అట్లే భగవద్భక్తులకు నాకంటే ప్రియమైన వాడు మరి ఒకడు లేడు. నేను మీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను. అది మిగుల పవిత్రమైనది, శుభములను చేకూర్చున్నది, శ్రేయస్కరమైనది. మీరు దానిని నిష్ఠానియమములతో జపించవలెను అన్నాడు పరమశివుడు. ఆ మంత్రం ఏమిటో వచ్చే అంకంలో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.